సాయి కృష్ణ అదృశ్యమైనటువంటి వ్యవహారాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్ళి అక్కడ కూటమి ప్రభుత్వం మీద వైకాపా బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేసిందా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహానికి సాయి కృష్ణ తల్లి చెక్ పెట్టిందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఈ సాయి కృష్ణ అదృశ్యమైనటువంటి వ్యవహారాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్ళి అక్కడ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలనుకుందని, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహానికి సాయి కృష్ణ తల్లి చెక్ పెట్టింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అంటే సాయి కృష్ణ తల్లి చెక్ పెట్టింది అనే దానికంటే కూడా కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్ని తీసుకుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆమెకి ఏదో ఒక భరోసాని నమ్మకాన్ని కలిగించకపోతే ఆమె అలా మాట్లాడదు కదా. ఆమెకు భరోసా ఇచ్చారు, అమ్మా నీ కొడుకుని కోర్టు ద్వారా మేము తీసుకొస్తాం. 29 వరకు కోర్టు టైం ఇచ్చింది. ఆ లోపు మేము తీసుకొస్తాం. ఒకవేళ తీసుకురాలేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ పైన చర్యలు తీసుకుంటాం, సరైన యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి ఉండకపోతే ప్రభుత్వం దగ్గర నుంచి ఆ మాదిరి హామీ లేకనే కదా ఇప్పుడు ఇలాంటివి జరగగానే ప్రభుత్వం వచ్చేసి అధికారంలో ఉన్న ప్రభుత్వం వచ్చేసేసి బతిమలాడదు. అసలు ఈ విషయాన్ని సమాజం దృష్టికి ప్రభుత్వం దృష్టికి ప్రతిపక్షాలు తీసుకొస్తాయి. ప్రతిపక్షాలు తీసుకొచ్చిన తర్వాత అధికార పార్టీ వాళ్ళు మరీ మొంకు పట్టుకు వెళ్లకుండా అసలు సమస్య ఏంటి, నిజంగానే మన ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఏమైనా పొరపాటు జరిగిందా, అలసత్వం ఉందా ఏంటి అనేది మంచి చెడు ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చి బాధితుల్ని పిలిపించుకుని, లేదు అనుకుంటే బాధితుల దగ్గరికి వెళ్ళైనా సరే మాట్లాడి వాళ్ళకు ఒక భరోసా కల్పించారనుకోండి, అప్పటి వరకు దుమ్మెత్తి పోసిన బాధితులే సరే పెద్ద ఆయన మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకుంటారని నమ్మకం ఉంది మాకు అని కాస్త నింపాది అయ్యే అవకాశం ఉంటుంది. బాధ లేదని కాదు, బాధే కాకపోతే కాస్త ఇంతకు ముందున్నంత ఆవేదన ఆవేశము అవి తగ్గుతాయి. ఇప్పుడు ఒక రకంగా వీళ్ళు వాళ్ళకు ఒక ఇచ్చిన భరోసా ఎట్లాంటిది అంటే వాళ్ళ ఆవేశాన్ని ఎంతో కొంత తగ్గించేదే. వాళ్ళ కోపం కూడా ఏంటి అంటే అసలు ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కదా, పోలీసులదే కదా. పోలీసులదంటే ఈ పోలీసుల్ని మానిటర్ చేసేది ఎవరు? ప్రభుత్వాలు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత ఇదిగా తెలియకపోయినా కానీ ఇప్పుడు మనకి వరుసగా 4 రోజులు నీళ్ళు రాలేదనుకోండి, మనం ఏమంటాము, గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటాం. రోడ్డు మీద నీళ్ళు పోతున్నాయి అనుకోండి, గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటాం. కానీ ఇక్కడ గవర్నమెంట్ అంటే ఏంటి అర్థం? డైరెక్ట్గా సీఎం అనే కాదు, లోకల్గా ఉన్న వ్యవస్థలు సరే వ్యవస్థల గురించి కదా మీరు మాట్లాడితే గవర్నమెంట్ అంటారేంటి అని కూడా కొంతమంది వితండవాదం చేస్తారు. వాళ్ళ దృష్టిలో ప్రభుత్వం అంటే వ్యవస్థలే కదా, ఆ వ్యవస్థలే. ఈ మధ్యలో ఉన్న తారతమ్యాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు కొంతమంది. అలా కాదు, ప్రభుత్వం అంటే డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు ఈ వ్యవస్థలన్నింటినీ పనిచేయించేది ప్రభుత్వమే. ఇప్పుడు అందుకే ఈ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు వీళ్ళని పోలీసు వాళ్ళు పిలిచి మాట్లాడతారా అండి? మాట్లాడరు కదా. అందుకే ప్రభుత్వం అంటే ఎవరు? సీఎం తాలూకా వాళ్ళు పిలిచారు, కూర్చోబెట్టి మాట్లాడారు, భరోసా ఇచ్చారు. ఇస్తే వాళ్ళు సాటిస్ఫై అయ్యారు, మాకు సీఎం గారు అంతటా అయినా మాకు మాట ఇచ్చారు అనేది ఆవిడ ఉద్దేశం. మాట నెరవేరుస్తారు అని. అది ఏ రకంగా నెరవేరుస్తారు? ఇప్పుడు బిడ్డను తీసుకొచ్చిస్తామని చెప్పారు. ఒకవేళ బిడ్డను ఇవ్వలేదు అనుకోండి, ఆ బిడ్డను నిజంగానే లాకప్ డెత్ జరిగింది అనుకోండి, జరిగిందని కానీ జరగలేదు కానీ మనం ఇప్పుడే చెప్పలేము. ఇప్పుడు మనకున్న నిర్ధారించలేము. అది ఇంతకు ముందున్న ఇలాంటి పరిస్థితులు బేరీ చేసుకుంటే లాకప్ డెత్ జరిగిందేమో అనడానికి అవకాశం ఉంది, ఇక్కడ కనిపిస్తుంది. మరి లాకప్ డెత్ అయిపోతే సీఎం గారు ఎక్కడ తీసుకొచ్చిస్తారు బిడ్డని? తీసుకురాలేరు కదా. ఒకవేళ నీ బిడ్డని ఇవ్వకపోతే నీకు తగిన న్యాయం చేస్తాను అంటే
ఆర్థికంగా భరోసా ఇస్తారా, లేకపోతే ఆ ఇంట్లో ఎవరికన్నా జాబ్ ఇస్తారా, లేకపోతే ఈ పోలీసు అసలు ఆ పోలీసు వల్లే నాకు నా కొడుకు దూరం అయ్యాడు, ఆ పోలీసుని మీరు శిక్షించండి శాఖాపరంగా అని కానీ మాట్లాడతారు. ఇప్పుడు ఆ బాధితురాలికి ఆ కొడుకును పోగొట్టుకున్న తల్లి ఇన్ని మాట్లాడలేకపోవచ్చు, ఆమె పక్కన మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా మాట్లాడతారు కదా. మాట్లాడి అంటే మొదటి నుంచి కూడా సాయి కృష్ణ తల్లి నాకు న్యాయం జరగాలి, నా కొడుకుని స్టేషన్లో వేసి కొట్టి ఆయన్ని చంపేశారు, నాకు బూడిది కూడా ఇవ్వలేదు, నా కొడుకుని చంపేసిన వారికి శిక్ష పడాల్సిందే అంటూ మొదటి నుంచి ఆవిడ మొదటి నుంచి అదే డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు వెళ్ళి కూడా సీఎంకి అదే చెప్పుకుని ఉంటుంది, సీఎం కూడా అదే భరోసా ఇచ్చుంటారు. అందుకే ఈమెను పిలిచే లోపే సస్పెండ్ చేశాను అనకపోతే కనీసం ఈమె చర్చలకైనా వస్తుందా రాదా అనే ఒక, ఇప్పుడు ఆమె ఆ మాత్రం స్థిమితపడింది ఎక్కడ, అతను సస్పెండ్ చేసేసరికి. అంతకుముందు ఏం చేశారు, విఆర్కి పంపించారు. ఎవరికైనా తెలుసు విఆర్ అంటే పెద్ద శిక్ష ఏం కాదు, 4 రోజులు హాయిగా రెస్ట్ తీసుకుంటారు, పాపం కష్టపడ్డారు ఇప్పుడు దాకా లాకప్ డెత్తులు చేసి అని. తర్వాత ఇంకో చోటకి ట్రాన్స్ఫర్, ఖాళీ పోస్ట్ ఏదైనా దొరికితే వేకెన్సీలో వేసేస్తారు. అయితే ఇక్కడ ముందుగానే వీళ్ళు ఒక కమిటీ వేస్తామని చెప్పారు. ఏది రిటైర్డ్ అంటే ఉన్నత స్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేస్తారు, ఆల్రెడీ చేశారు. ఇప్పుడు నాగరాజుని సస్పెండ్ చేశారు. చేసేసరికి ఆమెకేంటి ఒక భరోసా వచ్చింది గవర్నమెంట్ మీద. అందుకే సీఎం దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చి ఆమెలా చెప్పింది. అయితే ఇక్కడ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంతలా నాగరాజు ఇంత దాష్టీకం చేస్తే అతన్నైతే కొట్టారు, అతనైతే ఉన్నాడా లేదా అనేది ఈ రోజుకి క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. ఇలాంటి పరిస్థితి రావడానికి నాగరాజు యొక్క ప్రవర్తనే కారణం ఇక్కడ. అది అతను నేరాన్ని నిరూపించటం కోసం, అతనితోటి స్టేట్మెంట్ తీసుకోవటం కోసం అతన్ని హింసించాడా, లేకపోతే అతను చేసిన నేరాలను బట్టి పాపం ఈయన ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ని నేను ఇతను ఒక్కడిని నిర్మూలించేసేస్తే నాకు మంచి పేరు వస్తుంది అనుకున్నాడా, ఏమనుకున్నాడో ఎవరికి తెలియదు. మరి అతను అలా చేసినందుకు గాను అతనికి అతని పైన ఓన్లీ సస్పెండేనా, అసలు అతని పైన హత్యా నేరంతో కేసు బుక్ చేయాలి, అది విచారణ జరగాలి. ఏదైనా ఒక పోలీస్కి ఒక శిక్ష పడితే ప్రజల్లో నమ్మకం వస్తుంది, ఈ పోలీసులు సరిగా పనిచేస్తారని. ఇప్పుడు మొన్న మదురై ఘటనని దేశమంతా ఎందుకు చెప్పుకున్నారండి? లాక్డౌన్ టైంలో తండ్రి కొడుకుని హింసించిన దానికి మరి 9 మందో 11 మందో పోలీసుల్ని ఉరిశిక్ష వేశారు తమిళనాడులో. ఇలాంటివి ఏంటి అంటే ప్రజలకి ఒక వ్యవస్థల మీద ఒక నమ్మకాన్ని పెంచుతాయి. అంటే ఒక చోట కాకపోయినా ఇంకొక చోట మనకు న్యాయం దక్కుతుంది అని. ఇప్పుడు మొదటగా మనం ఏం చేస్తాం, ఒక ఫిర్యాదుదారుడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. పోలీస్ స్టేషన్లో వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానానికి, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని చూసి, ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని పిలిచి మాట్లాడి, అప్పుడు ఒక నిజాయితీ కనిపించింది అనుకోండి ఎవరికి, బాధితుడికి ఒక నమ్మకం కలుగుతుంది. అట్లా కాకోకుండా అసలు నువ్వే ఏదో చేసావంట కదా అని నేరం చేసిన వాళ్ళని కాకోకుండా ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళనే ఇబ్బంది పెట్టిన సందర్భాలు చాలా చూసాం. అంటే ఇతనికి ఒక అధికారం కానీ, డబ్బు కానీ, రాజకీయ అండదండలు కానీ లేవు అనుకోండి, ఇట్లాంటి వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టే పరిస్థితి మనకి తెలుసు, మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ ఈ సామాన్య పౌరులకి నమ్మకం కలగాల్సింది ఏంటి అంటే, చట్టాలపైన గౌరవం కలగాల్సింది ఏంటంటే, చట్టం ముందు అందరూ సమానులే, వీళ్ళు చట్టం ప్రకారమే నడుచుకుంటారు అనే ఒక నమ్మకం సమాజంలో రావాలి. అది రావాలి అంటే ఇవాళ పోలీసు వ్యవస్థ చాలా సంస్కరించబడాలి. ఇప్పుడు నిన్న మొన్న ఇక్కడ ఎస్ఆర్ నగర్లోనూ ఎక్కడో ఒక కానిస్టేబుల్ ఏదో అడిగాడు. అడిగితే షాప్ వాడు సరిగ్గా సమాధానం చెప్పాల, ఫుడ్ విషయంలో సమాధానం చెప్పకపోతే వీడు నేను ఎవరో తెలుసా, నేను పోలీసుని అన్నాడు. అయితే ఐడి కార్డు చూపెట్టు అన్నాడు షాప్ వాడు. ఇట్లా చాలామంది వచ్చి దొంగతనంగా తినిపోతుంటారనే కోపమో ఏంటో అనేసరికి వీడు నీకు ఐడి కార్డు కావాలని గన్ను తీసి గన్ను చూపించాడు.
గన్ను చూపించేసరికి ఇదంతా చూసి చుట్టుపక్కల ఎవరో టక్కన 100కి కాల్ చేశారు. ఉమ్, కాల్ చేసేసరికి వాళ్ళు 100కి కాల్ చేస్తున్నారనే సంగతి ఇతనికి అర్థమైపోయి ఇతను గన్ను లోపల పెట్టుకున్నాడు. ఈ లోపే బాగా దగ్గరలో ఉన్నట్టున్నారు, పోలీసులు వచ్చేసారు. ఉమ్, మరి నువ్వు ఒక హోటల్కి వెళ్ళినప్పుడు ఉమ్, నీకు ఎదురైన పరిస్థితిని నీ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుంటే ఎట్లా? ఉమ్. నోరు మూసుకొని వెళ్ళి డబ్బులు ఇచ్చి తినాలి, లేదంటే గమ్ముకి వెళ్ళాలి. అంతేగాని గన్ను చూపించి నేను పోలీసు నాకు కావాల్సింది ఇవ్వ అంటే వాళ్ళు ఇస్తారా? ఎలా కుదురుతుంది? ఇప్పుడు కూరగాయల వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది కానిస్టేబుల్స్, కూరగాయల వాళ్ళ దగ్గర నుంచి, చికెన్ షాపుల వాళ్ళ దగ్గర నుంచి, బట్టల షాపుల వాళ్ళ దగ్గర నుంచి, హోటల్స్ వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత మేము పోలీసువి, మీకు అవసరమైనప్పుడు మేము ఉంటాం కాబట్టి ఏదో క్విడ్ ప్రోకోలాగా చేస్తుంటారు. ఇవన్నీ చూస్తే ఇప్పుడు పిల్లలకి పోలీసులు అంటే గౌరవం ఉండాలి. అంటే వీళ్ళు మన రక్షణ కోసం ఉన్నారు అనే ఒక గౌరవం రావాలి. కానీ చాలాసార్లు పోలీసులు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ దగ్గర మీరు ట్రిబుల్స్ ఎక్కారనో లేకపోతే ఇంకోటో చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు అడుగుతారు. స్టూడెంట్స్ దగ్గర ఎంత ఉంటాయి డబ్బులు? బడాబాబుల పిల్లల దగ్గర అయితే ఉండొచ్చు, మామూలు స్టూడెంట్స్ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి? 5 రూపాయలు ఇచ్చినా తీసుకుంటారంట తెలుసా? పిల్లలు చెప్పారు నాకు ఈ సంగతి. 5 రూపాయలు. ఇవాళ 5 రూపాయలకి బిస్కెట్ ప్యాకెట్ కూడా రావట్లా. ఆ పిల్లలకి 5 రూపాయలు ఎంత అవసరం ఉంటుంది? చాయ్ రాదు 5 రూపాయలకి. అందుకని ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని చూస్తే జనాలకి పోలీసుల మీద నమ్మకం పోద్ది. అలాగే ఇలాంటి వ్యవహారాలు జరిగినప్పుడు, పోలీసులు చేసినప్పుడు దానికి మరొకసారి జరగదు అనే ఒక భరోసా ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రజలకు ఉండాలి. పైగా చట్టాన్ని మనం రక్షించుకోవాలి కదా, అప్పుడే చట్టం మనల్ని రక్షిస్తుంది కదా. ఇప్పుడు సీఎం గారు అందుకే కదా మేడం ఘటన జరిగిన వెంటనే ఉన్నత స్థాయి కమిటీని, విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా సిఐ నాగరాజుని సస్పెండ్ చేశారు. అంటే ఈ మధ్యలో ఏమైందంటే ఆయన విదేశాల్లో ఉండటమో ఏమో కారణం చేత ఒక 2 రోజులు 3 రోజులు విదేశాల నుంచి వచ్చిన వెంటనే యాక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. కాదండి, నేను అనేది ఏంటంటే సీఎం గారే రావాలి, ఉత్తర్వులు ఇవ్వాలని ఏం లేదు. ఇక్కడ హోమ్ మినిస్టర్ కూడా ఉంది కదా. అసలు ఇది వచ్చిన వెంటనే దీని మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్కి వెళ్ళుంటే ప్రతిపక్షాలకి అంత జాతీయ స్థాయిలో దీన్ని తీసుకెళ్ళి చెప్పాల్సినంత లేదు కదా, అంత అవకాశం మీరే ఇచ్చినట్టు కదా. అందుకని ప్రభుత్వాలు ఎప్పుడూ అప్రమత్తతతో ఉండాలి. అసలు ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలి. జరిగినా కానీ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవటం స్టార్ట్ అయిందనుకోండి, ఇలా ప్రతి విషయాన్ని రాజకీయాలకు వాడుకోవాలనుకునే వాళ్ళకి కొంచెం మేత తక్కువ ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.